కాకినాడ జిల్లా రాజకీయాలు కూడా కాకరేపుతున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. కాకినాడ పార్టీ అధ్యక్షుడిగా కాకినాడ వైసీపీ ఇన్ఛార్జిగా కూడా కారుసాల కన్నబాబుకు చెక్ పెడుతూ దాడిశెట్టి రాజాకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా కూడా కారుసాల కన్నబాబును తప్పించడం జరిగింది. రాజా గారిని ఆ జిల్లా ఇన్ఛార్జిగా కూడా నియమిస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే అదే కోవలో కూడా జగ్గంపేటకు సంబంధించి కూడా వేగవంతంగా వైసీపీ సమీకరణాలు మారుతున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. జగ్గంపేటలో యాక్టివ్గా లేనటువంటి తోట నరసింహులను తప్పించేందుకు కూడా కొన్ని కారణాలు కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా తాను యాక్టివ్గా పాల్గొనటం లేదు అని చెప్పి కూడా ఆయన అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా కావాలంటే, ఎందుకంటే 2024 ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా వైసీపీ గెలవల. సో 2019 పరిస్థితి వేరు, 2024 పరిస్థితి వేరు. సో పోయిన చోటే మళ్ళీ వెతుక్కునే పరిస్థితుల్లో పడ్డ వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో లీడర్స్ వాళ్ళందరిని తప్పించి యాక్టివ్గా పాలిటిక్స్ చేయటం, యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్స్ని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టడం, కేడర్ కండగా ఉండేలా వారికి పనులు పురమాయించటం, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇన్యాక్టివ్ ప్రోగ్రాలు చేసే వారికి కంప్లీట్గా చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జ్యోతుల చంటిబాబుకు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ వాళ్ళ అబ్బాయి నవీన్ నుంచి అక్కడ మనకి ఇన్యాక్టివ్గా కూడా తోట నరసింహను చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎఫెక్ట్ని తట్టుకోవాలంటే మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్కడ ఇవి నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయన 2024 వరకు అక్కడ ఎమ్మెల్యే, 2024 వరకు కూడా అక్కడ ఇన్ఛార్జిగా చేయటం. అయితే లాస్ట్ మినిట్లో లాస్ట్ 6 నెలల ముందు అక్కడ ఇన్ఛార్జిని మార్చి తోట నరసింహకు అక్కడ సీటు కేటాయించడం, ఆయన ఓడిపోవటం కూడా జరుగుతుంది. అయితే 2024 ఎన్నికల్లో తనకు సీటు రాకపోవడంతో కూడా చంటిబాబు సైలెంట్ అయ్యారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మళ్ళీ జ్యోతుల ఫ్యామిలీ నుంచి కనుక అక్కడ యాక్టివ్ కనుక అయితే అక్కడ వైసీపీ కొంత బలం ఉంటుంది. గతంలో 2019 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన చంటిబాబును కనుక అక్కడ తీసుకొచ్చి వైసీపీ ఇన్ఛార్జిగా కనుక నియమిస్తే రాబోయే రోజుల్లో జగ్గంపేటలో వైసీపీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. మళ్ళీ యాక్టివ్గా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. కార్యకర్తలు మళ్ళీ రీబూస్ట్ అవుతారు, రియాక్టివ్ అవుతారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైసీపీ మళ్ళీ పుంజుకోవాలంటే చంటిబాబు లాంటి ఒక మాస్ లీడర్ని తీసుకురావాలి, ఒక యంగ్ లీడర్ని తీసుకురావాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈయనకు కారుసాల కన్నబాబు గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో జగ్గంపేటకు కొత్త ఇన్ఛార్జ్ వస్తారని మనం క్లియర్ కట్గా కూడా తెలియజేసుకోవచ్చు.